బన్నీ ఎంత గొప్పగా ఈత కొడుతున్నాడో. శబాష్ 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 శబాష్. ఇలాగే ఈత కొట్టి నేను డిస్ట్రిక్ట్ ఛాంపియన్ అయిపోతాను. తర్వాత స్టేట్, తర్వాత నేషనల్, తర్వాత వరల్డ్ రికార్డ్ సంపాదిస్తాను. ఆ తర్వాత వరల్డ్ ఛాంపియన్ అయిపోతాను. అన్ని న్యూస్ పేపర్ లో నా ఫోటోనే ఉంటుంది. అన్ని ఛానల్లో నేనే కనిపిస్తుంటాను. ఫ్యాన్స్ అందరూ నా వెంటే పడతారు. నా వెంట మీ బన్నీ ఓ పెద్ద స్టార్ అయిపోతాడు. కలడు ఆపవయ్యా. ముందు గెలిచి చూపించు, తర్వాత ఛాంపియన్ అవ్వచ్చు. నువ్వంతా చెరువులో ఈత కొట్టేవాడివి. సన్నీ, నువ్వు స్విమ్మింగ్ వీరుడివి, చలాకీగా ఉంటావు. ఓ ఎస్. కానీ నువ్వు సన్నీవే కాదు. అయితే తనెవరు? మనకి సని అనే పేరేగా చెప్పాడు. వీడు నా ముందు చిన్న పిల్లాడు, తెలివి తక్కువ దద్దమ్మ. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. రా, ఏ స్విమ్మర్ గొప్పగా స్విమ్ చేస్తారో చూద్దాం. మీరు చాలా బాగా స్విమ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. అరే, నేను నిన్ను చెప్పలేదు, నేను ఈ మహాన్ని చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. బన్నీ 5 గంటల సేపు నాన్ స్టాప్ గా ఈత కొడతాడు. అయ్య బాబోయ్, అలా అయితే నేను లైఫ్ ని తయారు చేస్తాను. ఆల్రెడీ మా లైఫ్ సూపర్ గా సాగుతోంది. యాక్చువల్ గా మా లైఫ్ ని మేమే రెడీ చేసుకుంటాం. అలా లైఫ్ ని సిద్ధం చేసుకుంటే సమయం మాదే అవుతుంది, అలాగే చోటు మాదే అవుతుంది. అప్పుడు ఖచ్చితంగా మా లైఫే కదా. ఏంటి అనుమానమా? వావ్ తమ్ముడు, నువ్వు ఈత కొట్టావంటే ఇంగ్లీష్ ఛానల్ మాత్రం ఏంటి, రష్యన్, ఆస్ట్రేలియన్ అన్ని ఛానల్ దాటుకుంటే వెళ్ళొచ్చు. కానీ అది చూడడానికి నువ్వు ఇక్కడ ఉండు. నీకు తెలీదా, నా హస్బెండ్ బాక్సర్. ఏంటి నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు? వాడికి తెలుసు నేనే బాక్సర్ నని, అందుకే నా గ్లౌస్ ని ఆయన దొంగిలించాడు. దగ్గర మర్యాదగా మాట్లాడు, ఎందుకంటే నా హస్బెండ్ ఒక బాక్సర్. అరే, నేనే నీ హస్బెండ్. నువ్వు కోపిష్టివి, మొరటోడివి, మొండోడివి, చెడ్డవాడివి. నిన్ను చూసి ఏమన్నావు? కాదు, అలాంటోడివి కాదు. కానీ ఎందుకలా కోపంగా మాట్లాడుతున్నావు? అదేంటంటే నా గ్లౌస్ ని ఉతికి బయట ఆరేశాను. ఎవరో నా గ్లౌస్ ని దొంగిలించారు. పెద్ద టొమాటోలో జ్యూస్ ని దొంగలించారు. ఎవరో ఒకళ్ళు నా ఒక షూ దొంగలించారు. చప్పట్లు కొట్టండి. అరే ఏంటి చప్పట్లు? ఎవరు చప్పట్లు కొట్టద్దు. మన ఏరియాలో దొంగతనమా? ఆ దొంగకి తెలియదా ఈ ఏరియా మన ఏరియా? ఇక్కడున్న ప్రజలు మన ప్రజలు, ఇక్కడున్న వస్తువులు మన వస్తువులు. ఏంటి అనుమానమా? అన్ని మన వల్లంటే మరి ఎందుకని ఈయన కోప్పడాలి? ప్రజలు మాయ వలలో ఇరుక్కున్నారంటే అప్పుడప్పుడు ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఇందులో ఎటువంటి అనుమానము లేదు. ఇలా చూడండి, జ్ఞానం ఉన్న వాళ్ళలా మాట్లాడొద్దు. ఇది ఆలోచించే టైం, ఎందుకంటే జరిగేది బాగోలేదు. ఈ రోజు చిన్న చిన్న వస్తువులు దొంగతనం జరుగుతున్నాయి, రేపు పెద్ద పెద్ద వస్తువులు దొంగతనం జరగచ్చు. ఏమైనా పోవచ్చు. మనల్ని దొంగిలించవచ్చు. తమ్ముడు, నువ్వు చెప్పింది నిజమే, నేనే చూశాను. అదే అందరూ గమనించాలి. అందరివి వేరు వేరు వస్తువులు పోయి ఉండొచ్చు. కొందరు టోపీ పోవచ్చు, కొందరు జుట్టు కనిపించకుండా పోవచ్చు. అంతెందుకు, కొందరు సగం మేసం కూడా కనిపించకుండా. రండయ్యా, రండమ్మా, ఇక్కడ అద్భుతమైన వస్తువులు ఉన్నాయి, కొనుక్కొని వెళ్ళండి. ఏమయ్యా, రోడ్లో వస్తువులు తక్కువగానే కదా అదే, కానీ మీరు దీన్ని అడగలేదు కదా, ఏ రోడ్డు వస్తువులని. ఈ వస్తువులన్నీ ఫారెన్ రోడ్ నుంచి వచ్చాయి. ఇక్కడ మేము చాలా తక్కువ ధరకిస్తున్నాం. కొనుక్కోండి. రండమ్మా, రండయ్యా, ఈ వస్తువులు కొంటే మీ పిల్లాడు సంతోషంగా ఉంటాడు, మీకు ముద్దు పెడతాడు. పెద్దయ్యాక మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాడు. ఒకే ఒక్క బొమ్మ మీ జీవితాన్ని మార్చేస్తుంది. రండి, కొనండి, అద్భుతమైన వస్తువులు. ఒక మనిషి మనసులో తలుచుకుంటే అది ఖచ్చితంగా వాడికి దక్కుతుంది. కానీ ఇక్కడ దొరకబోయేది ఇంతవరకు మీరు ఆలోచించిన ఒకటి, డిస్కౌంట్ మీద డిస్కౌంట్, చాలా డిస్కౌంట్, చరిత్రలో చూడని డిస్కౌంట్. ఏంటి అనుమానమా? అరే, అందరూ ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు? చెప్పేది వినండి. ఆగండి, నేను చెప్పేది వినండి.
చెప్పండి సార్, మీకేం కావాలి? అలాగా వసూలు చేస్తాను డబ్బుని. ఆ, దేనికి అసలు డబ్బు? ఎందుకు అలా వసూలు చేస్తున్నారు చెప్పండి. స్మార్ట్ బాయ్, ఇది నా ఫిలిం మార్కెట్. నేను ఈ ప్లేస్ కి దాదాని. ఈ ప్లేస్ లో కొట్టు పెట్టాలంటే మీరు పన్ను కట్టాల్సిందే. ఏమంటారా? ఇలా చూడండి, మా వస్తువులు అమ్ముకోవడం చాలా ముఖ్యం. మీరు మహానుభావుడు, కరుణామయులు, కానీ మీరు మనిషే కాదు. హెచ్చరిస్తున్నాను, ఎవరు కదలకూడదు. ఈస్ట్, ఇంత మంజా. మీరు ఒక చాప్టర్, ఏంటి? బ్రేకులు లేనటువంటి ట్రాక్టర్. నిజంగానా? కానీ నేను చెప్తున్నాను, మీరు అసలు ఇన్స్పెక్టరే కాదు. అలాగా? అవును, మీరు ప్రతిభావంతులు. ప్రపంచంలోని గ్యాంగ్స్టర్స్ అందరినీ పట్టుకోవడానికి మీరు ఇద్దరినే తీసుకొచ్చారేంటి? ఈ లోకంలో ఉన్న మొత్తం గ్యాంగ్స్టర్స్ కి చెప్పావా? సిగ్నల్ సరిగ్గా లేదు. నాకు ఏం వినిపించిందంటే ప్రపంచంలోని గ్యాంగ్స్టర్ వచ్చాడని. వీళ్ళు కూడా వాళ్ళ ఉండే గ్యాంగ్స్టర్సే. వీళ్ళందరూ కలిసి మిమ్మల్ని ఒక ఆట ఆడిస్తారు. నేనే డాన్, తింటాను పాన్. మీ ముగ్గురు కలిసి మా అందరినీ పట్టుకుంటారా? 3 కాదురా, 7. అదే నలుగురు మేమున్నాం కదా. 7 రంగులు, 7 స్వరాలు. మేము 7గురం కలిసికట్టుగా మిమ్మల్ని అంతం చేస్తాం. ఏంటి అనుమానమా? అరే పోపట్, ఈ రోజు నేను తప్పకుండా నీకు బార్బిక్యూ కొనిస్తాను, సరేనా? అటాక్! నువ్వు నా సైజ్ మనిషే, దగ్గరకు వచ్చేసాయి. నందు అందరికీ మిత్రుణ్ణి. సైకిల్ టైర్ ఏమో నాకు కింద దొరికింది. ఇలారా, సైకిల్ టైరు తానుగా ఊడిపోయి నీ చేతికొచ్చి ఇరుక్కుందా? తక్కువ ధర కొంటే చెడిపోయిన యాప్లే దొరుకుద్ది. రోడ్డు పక్కన పోలీసు వాళ్ళు నిలబడతారు. నందు, నువ్వు అందరికీ మిత్రుడివి. ఇది నా సైకిల్ టైరే. అందరింట్లో అప్పడాన్ని ముక్కలు చేస్తుంటారు. మరి ఈ దొంగేమో దొంగలించిన దాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అర్థమైంది. వాడి ఇంటెన్షన్ దొంగతనం చేయడం కాదు, ఇతరుల్ని టెన్షన్ పెట్టడమే. అంటే వాడు చాలా దుర్మార్గుడు, మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు. వాడిని వెంటనే పట్టుకోవాలి, లేదంటే వాడు మనల్ని ఇంకా ఇబ్బంది పెడతాడు. ఏమో తెలీదు, కానీ ఇటువంటి పనులు చేసేవాడు ఖచ్చితంగా ఆపడు. ఎలాగైనా మనం వాడిని పట్టుకుందాం. నేను బల్లగుద్ది చెప్తున్నాను, ఖచ్చితంగా వాడు ఇక్కడికి వస్తాడు. బెల్లు కొట్టుకుంటేనే వస్తాడా? పట్టుకోండి. దొంగ నా స్కేట్స్ తీసుకొని పారిపోయాడు. అలా చూసారా, అది పప్పి దొంగ. ఎవరా పప్పి దొంగ? ఎవరు దాన్ని దొంగలించింది? అరే హనీ, ఆ పప్పి ఏ దొంగ? అలాగా? దాన్ని ఇలా చెప్పుండొచ్చు కదా. ఎందుకని ఇంకా చూస్తూ ఉన్నారో? వెళ్ళి దాన్ని పట్టుకోండి. త్వరగా రండి, ఆ పప్పి తప్పించుకునేలా ఉంది. అది ఇరుకుందమ్మా, వెళ్ళి పట్టుకో. పొపాట్, నువ్వు కిట్టి స్కేట్స్ తీసుకురా, తనని నేను పట్టుకుంటాను. కానీ మొదటిసారిగా ఒకటి తింటే నాకు అది నచ్చలేదు. సారీ సారీ. బన్నీ, వేగంగా వెళ్ళు.
పారిపో! ఓయ్, మీరేం చేస్తున్నారు ఇక్కడ? అన్నా భయపెట్టాలి. షార్క్ కి భయపడి కాంపిటీషన్ వదులుతాడేమో అనుకున్నాము. ఏం చేస్తున్నారు? వాడు భయంతో వేగంగా ఈదుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు నాకు వాడు ముందే లేడు. ఇలా చేస్తే వాడేగా గెలుస్తాడు. మీరు ఇక్కడ చేసింది చాలు గాని ముందు ఇక్కడి నుంచి పోండి. ఇలా రండి, ఇద్దరు టైర్డ్ అయిపోయారు. ఏరియా వాంట్స్ టు నో వీళ్ళిద్దరు వల్ల ఇంగ్లీష్ ఛానల్ ని దాటగలరా? వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉంది? గెలిచి చూపించగలరా? చేప వేపుడవుతుంది కానీ వేపుడు చేప అవ్వలేదు. నమ్మకం ఉన్న వాళ్ళు ఎప్పటికీ ఓడిపోరు. చప్పట్లు. వాళ్ళ చప్పట్లు కొడితే ఎలా ఈత కొడతారయ్యా? సైలెంట్ గా ఉండండి. వాళ్ళ జీవితానికి నేను కరెక్టే. అత్తయ్య బ్రేక్ఫాస్ట్ కి బన్ను తిన్నారు. మన లైఫే బన్నీకే. స్వీట్ సరిగ్గా ఉందో లేదో చూస్తున్నాను. నాకు తెలుసు, నీ చేతిలో ఉండే ఈగని నేనే తరుముతూ ఉన్నాను. అది ఏమిటంటే హనీ, చేతి మీద ఉన్న ఈగలు కాదు, స్వీట్ మీద ఉన్న ఈగల్ని తోలేయాలి. లేదంటే ఈ స్వీట్ చెడిపోతుంది. తెలుసు. తప్పించుకున్నారా బాబు? ఇలా చూడు, ఈ స్వీట్ మీద ఈగ ఉంది. దీన్ని అమ్మలేం కదా, అందుకని నేనే తినేస్తాను. ఆ లడ్డు పైన ఈగ అసలు కూర్చోలేదు. కూర్చుందమ్మా, కానీ ఇప్పుడే ఎగిరిపోయింది. కానీ నేనది చూడనే లేదే. నీ దృష్టి అంతా నా మీద ఉన్న ఈగను తరిమేయాలని కదా ఉంది. తర్వాత ఈ రసగుల్లా మీద ఉన్న ఈగను కూడా నువ్వు అసలు చూడనే లేదు, తెలుసునా? నీ నోట్లో ఏముంది సర్దార్? అయితే నీ నోరెందుకు ఉబ్బింది? ప్రాణాయామం చేస్తున్నాను. ఇలా చూడు, నా నోట్లో ఏమీ లేదు. ఇప్పుడే నువ్వు రసగుల్లా తిన్నావో అదెక్కడ పోయింది? ఎంత జీర్ణం అవుతుందో అంతవరకే తిను మిత్రమా. స్వీట్ తినద్దని మేము నీకు చెప్పాం కదా. వీడి మీద ఎటువంటి తప్పు లేదు. ఏ స్వీట్ మీద అయితే ఈగ కూర్చుందో దాన్ని మాత్రమే వీడు తిన్నాడు. ఎన్ని తిన్నావు? ఎన్ని? ఎక్కువ కాదు, ఏంటో ఒక 8-10 ఉంటాయి. ఓ, అయితే నువ్వు దిక్కులు చూస్తూ నిలబడ్డావా? చేసిన తప్పు ఎవరు దాస్తున్నారో వాళ్ళు కూడా నేరస్తులే. ఇలా అయితే మన కొట్టిన ఎలా నడపడం? నీ వల్లే ఇప్పుడు అందరూ నన్ను తిడుతున్నారు. కాపాడండి, కాపాడండి. మాట్లాడుకు పప్పాడ్, పాలు చల్లగానే ఉన్నాయి. ఇప్పుడు ఈ కొట్టుని ఎవరు తెరిచారు? మీరు తెరిచిన కొట్టు అక్కడుంది. దీన్ని స్వీట్ మార్ట్ అంటారు. స్వీట్ మార్ట్. మాతోనే నువ్వు పోటీ పడాలనుకుంటున్నావా? లేదు, నాతో మీరే కాంపిటీషన్ కి రావాలి. నా షాపే హిట్. డాన్, నేనే డాన్. నేను తినేదేమో పాన్. ఏంటి అవన్నీ ఇక్కడ దొరకవు? అవి తమలపాకలు. ఈయన ఇంట్లో అవే పండుతున్నాయి. ఈ రోజు మా అన్న స్వీట్ కొనడానికి ఇక్కడికి వచ్చాడు. రండి రండి, మా షాప్ లో రకరకాలైన స్వీట్లు ఉన్నాయి. కొట్టే కొత్త కానీ స్వీట్ పాత. ఏంటి అనుమానం? నాకు పాత స్వీట్ అంతా అక్కర్లేదు. సార్, వచ్చి మా కొట్లో స్వీట్ కొనండి. అది తిన్నారంటే ఈ రోజు తీపి రేపటి వరకు ఉంటుంది. మరీ అంత స్వీట్ వద్దబ్బా. నా కొట్లో పేడా ఉంది, లడ్డు ఉంది, రసగుల్లా ఉంది, గులాబ్ జామ్ ఉంది, జాంగ్రీ ఉంది, పాల్కోవా ఉంది, మిల్క్ స్వీట్లు అన్నీ ఉన్నాయి. ఇలా రండి, ఇది చూడడానికి చాలా అందంగా ఉంది. అందువల్ల ఈ జాక్సన్ తీసుకెళ్లి మోతీ దగ్గర వదిలేయండి. వాన పడితే చేతిలో గొడుగు పెట్టుకుంటాం. నేను ఫోన్ చేశాను, మోతీజీ వస్తూ ఉంటారు. చప్పట్లు. అరే నా జాక్సన్ బంగారం, నేను నీకోసం నీకు నచ్చిన కేక్ తీసుకొచ్చాను, చూసావా? అదే నేను చెక్ చేశాను, ఇది పప్పికి సరిపోతుందా లేదా అని. ఇది చిన్నదిగా అందంగా ఉంది కదా, కేకు చాలా రుచిగా ఉంది. అలాంటిదే తనకి ఇంకోటి కొనిస్తారా? అవును జాక్సన్, నువ్వు నీ మోతిని వదిలి ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇంట్లో మేరీ ఎంత బాధపడుతుందో తెలుసా నీకు? మేరీ తన అమ్మ? అరే రే, లేదు లేదు, మేరీ మేరీ తను నా వైఫ్ తమ్ముడు. చప్పట్లు.
తమ్ముడు ఇంకా కొంచెం దూరమే, కాస్త త్వరగా వెళ్ళు. కమాన్, కాస్త ప్రయత్నించండి, మీ జీవితానికి నేను గ్యారంటీ. వేరుశనగలు పావు కిలో 10 రూపాయలని అమ్ముతున్నారు. అదిగో అక్కడ ఫినిష్ లైన్ కనబడుతుంది, చూడండి. నాకు తెలీదు. తర్వాత చెప్పకండి ఈ మైకల్ ఈ గొడ్డలతో బెదిరిస్తున్నాడని. ఆపు మ్యాన్. మై సన్. ఏంటి మైసన్ని టైసన్ అంటున్నావు? నేను ఇప్పుడు తనని తీసుకువెళ్తున్నాను. ఎవరైనా మధ్యలోకి వచ్చారంటే ఈ బిడ్డకి ఏమైనా అయితే ఎవరైనా నడకూడదు. తర్వాత చెప్పకండి మైకల్ గొడ్డలతో తనని బెదిరిస్తున్నాడని. ఆ బిడ్డని వదిలేయ్. మైకేల్ సార్, మీరు పైల్వాన్, శక్తివంతులు, కానీ మీరు రౌడీనే కాదు. ఏం చెప్తున్నావు? నేను ఒక పెద్ద రౌడీని. అదే అంటున్నాను, మీరు పెద్ద రౌడీ. గ్రామంలో అందరూ మిమ్మల్ని పొగుడుతూ ఉంటారు. నీకు గుర్తుందా హని, మన చిన్నప్పుడు మేడం ఏం చెప్పేవారు అని? ఏమంటారు తమ్ముడు? సరే, నువ్వు వెళ్ళి నిద్రపో, లేదంటే మైకేల్ ఇక్కడికి వచ్చేస్తాడు. ఇలా చూడండి సార్, మీరు పెద్ద రౌడీ. మీ సాయానికి ఈ చిన్న పిల్లాడు అక్కర్లేదు. నా మాట వినండి, ఆ పిల్లాన్ని వదిలేయండి. విన్నావా? నిద్రపో, లేదంటే కొయ్యతో వచ్చేస్తారు. నన్నేంటి ఇడియట్ అనుకున్నావా మ్యాన్? నేను తనని వదిలేస్తే మీరు నన్ను వదిలేస్తారా? వదిలిపెట్టాం, మీరు చాలా తెలివైన వాళ్ళనే ఉన్నారు. అంతేగా తమ్ముడు? మై సన్. నువ్వు ఇలా చేసి ఉండకూడదు. ఇప్పుడు ఈ మైకల్ కొయ్యతో తన పనిని చూపించబోతున్నాడు. అని ఏం చేస్తున్నావు? నా మీద పడుతోంది చూడు. నేను నిన్ను కాపాడుతాను, కాస్త ఓపిక పట్టు. నువ్వేం చేస్తున్నావు? అబ్బా, నా ముక్కు మొత్తం పగల్లేదు, ఇప్పుడు పగులుతుంది. ఇలా దొంగతనం చేసే నిన్ను ఏదో రోజు నీపై నిప్పులు కక్కుతాను. అప్పుడు నువ్వు హాట్ డాగ్ గా మారిపోతావు. ఏంటి అనుమానమా? పిల్లలు, నా బంగారాలు, మీ అందరి కోసం నేను ఏం కొనుక్కొచ్చానో చూడండి. ఇవి మీ అందరి కోసం స్విమ్మింగ్ కట్స్, ఇంకా ఎండ నుంచి తప్పించుకోవడానికి కూలింగ్ గర్ల్స్, ఇంకా కొన్ని బొమ్మలు. అంతేకాదు, మీకోసం చాక్లెట్స్ కూడా తీసుకొచ్చాను. చాక్లెట్స్ లేట్ చేయకూడదు, నేను ఇప్పుడే తినేస్తాను. మీరు తర్వాత నా దగ్గర తీసుకోండి. నేను ఇప్పుడు ఇక సర్ఫింగ్ కి బయలుదేరుతున్నాను. సరే, ఈ గౌన్ రేట్ ఎంత? అరే మీరా? నేనే. ఇది మీకు సరిపోదు, పెద్దది మ్యాన్. అబ్బా, వేసుకోబోయేది మేం కాదు సార్, మా మేడం కి గిఫ్ట్ గా ఇవ్వాలి. ఇదో $1000 మ్యాన్. అన్నా, రేట్ ఎక్కువగా ఉంది. నేను ఈ డబ్బుకి ఒక నెలంతా చాట్ తింటాను. కొంచెం తగ్గించండి ప్లీజ్. అయితే మీ మేడం కి చార్ట్ గిఫ్ట్ ఇవ్వండి. అన్నా ప్లీజ్. అలా అయితే సరే, ఒక ₹5 తగ్గించుకుంటాడులే. ఎంత తగ్గించే బదులు అసలు మీరు తగ్గించకుండా ఉండాల్సింది. ధర ఎలా తగ్గించాలో తెలుసా? మనసులో బాధ ఉండకూడదు, అలాగే సంతోషం కూడా ఉండాలి. ఏంటి అనుమానమా? అయితే సరే, ₹10 తగ్గిస్తాను. నువ్వు మ్యాన్ కాదు, పిల్లులాం. ఇంకా కొంచెం తగ్గించండి. గిఫ్ట్ ఇవ్వాలంటున్నారు, మరి ఇలా పిస్నరీగా ఉన్నారంటే మీరు. అది పిస్నార్తనం కాదు, దాచుకోవడం అంటారు. ఆ జ్ఞానాన్ని నేను నీకు నేర్పిస్తాను. ఏంటి అనుమానమా? మీరు అద్భుతమైన వారు, మీరు గొప్పవారు, చాలా మంచివారు. నేను ఇప్పుడు చెప్తున్నాను, మీరు అసలు దుకాణి యజమానే కాదు. వాట్ మ్యాన్? అయితే నేనెవరిని? వాచ్మెన్? అదే, మీరు ఒక అందమైన యజమాని, ఎదుటి వాళ్ళ కష్టాలను అర్థం చేసుకునే మంచి మనసున్న యజమాని. ఇంకొంచెం తగ్గించండి ప్లీజ్. ఎంతకంటే తగ్గించలేను, సారీ మ్యాన్.
నేను కొంచెమే తిన్నాను, పిల్లని కదా. పాలు మలాయి చూస్తే ఊరికే ఉండలేకపోతున్నాను. అయ్య బాబాయ్ ఎన్ని మలాలున్నాయో. కాస్త కొంచెం మరి టేస్ట్ చేసి చూద్దామా? అవునా, పిల్లలం కదా, దీనికి కూడా హక్కు లేదా ఏంటి? కొంచెం నువ్వు తిను, కొంచెం నేను తింటాను. అరే కొంచెం అని ఏంటి నువ్వు ఎంత తిన్నావో? నాకు కొంచెమే ఉంది, ఇది చాలా అన్యాయం. నువ్వు కొంచెం తింటావా? అయితే నేను కూడా కొంచెం తింటాను, అప్పుడు లెక్క తేలిపోతుంది కదా. మా అమ్మ ఏంట్రా ఇది ఇలా చేసేసావ్? ఎందుకని పాడైపోవాలి, ఇది మనం తాగేద్దాం. అయితే సరే, ఇద్దరం సమంగా పంచుకుని తాగాలి. ఓకే, అయితే కాసేపు ఇద్దరం పడుకుందామా? ఇలా చూడండి, నిద్రపోయింది చాలు, వెళ్ళి పని చేయండి. ఓయ్, ఏం పని చేశారు? నేనే డాన్, నేను తింటాను పాన్. అరే రే, నా పార్టీ ఏమైంది? సార్ మీరు అతిథులు, మాకిష్టమైన వారు. మీరు సుల్తాన్. కానీ నేను మీతో చెప్తున్నాను, మీరు అసలు డానే కాదు. ఏంటి? ఎంత ధైర్యం, మా డాన్ని అనుమానిస్తున్నావా నువ్వు? లేదు లేదు, నా ఉద్దేశం మీరు కృతజ్ఞతలు డాన్. కాదు కాదు, కృతజ్ఞత